రామకోటి ఎందుకు వ్రాయాలి? మన పెద్దలంతా రామమంత్రాన్ని ప్రత్యేకంగా సిద్ధి చేసుకునేవారు. రామనామాన్ని 1,000,000 సార్లు వ్రాసేవారు. 1,000,000 సార్లు వ్రాయలేనివారు కనీసం 1,00,000 సార్లు వ్రాసేవారు. ఇప్పుడు మనకు 1,00,000 సార్లు కూడా వ్రాయలేకపోతే 10,000 సార్లు వ్రాసినా చాలు. మన యోగ్యతకు తగినట్లు రామకోటి వ్రాసిన పుణ్యం వస్తుంది. లేదా ఎవరికి 1,000,000 సార్లు రామనామాన్ని వ్రాయాలనే కోరిక ఉందో వారు 10,000 రామనామాలను వ్రాయడం ద్వారా ఈ సాధనను ప్రారంభించవచ్చు. రామనామాన్ని మొట్టమొదటగా జగన్మాత అయిన సీతాదేవి అశోకవనంలో జపం చేసింది. ఈ సిద్ధి వల్ల సమస్త దుష్టులను నాశనం చేసింది. అలాగే తన భర్త అయిన శ్రీరామచంద్ర దేవుణ్ణి పొందింది. లవకుశులకు జన్మనిచ్చింది. తరువాత ఈ రామనామాన్ని హనుమంతుడు సిద్ధి చేసుకున్నాడు. ఇప్పటికీ కూడా చిరంజీవిగా కింపురుష ఖండములో రామనామాన్ని జపిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా వాల్మీకి ఋషులు ఇదే రామ అనే 2 అక్షరాల మంత్రాన్ని జపించి ఉత్తమ కవులయ్యారు. సత్యలోకం నుండి బ్రహ్మదేవుడు వచ్చి అనుగ్రహించాడు. వాల్మీకి రామాయణాన్ని వ్రాసి అజరామరమైన కీర్తిని పొందారు. ఇప్పటికీ కూడా వాల్మీకి రామాయణం ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంది. ఇదంతా రామనామ మహిమే అయింది. శ్రీరామచంద్రుని తమ్ములైన లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కూడా ఇదే రామనామాన్ని జపిస్తూ తమ జీవితకాలంలో గొప్ప సాధనను చేసుకున్నారు మరియు అజరామరమైన సత్కీర్తిని పొందారు. అలాంటప్పుడు మనమెందుకు ఈ రామనామాన్ని ఇంకా జపించడం ప్రారంభించలేదు? లేదా వ్రాయడం ప్రారంభించలేదు? ఈ విమర్శను ఒక క్షణం చేసుకోవాలి. ఈ రామకోటి వ్రాయడం చాలా సులభం మరియు జీవితంలో గొప్ప సాధనను చేయిస్తుంది. మీరు చేయవలసినది ఇంతే. మొదట మనసులో నేను రామనామాన్ని వ్రాస్తాను, జపిస్తాను అనే దృఢమైన సంకల్పాన్ని చేసుకోవాలి. ఇంత చేస్తే చాలు. మిగిలినదంతా స్వయంగా రామదేవుడే మీలో నిలబడి చేయిస్తాడు. హనుమంతుడు మరియు సీతతో ఉన్న రామదేవుని ఒక అందమైన చిత్రం ఉంది. దీనిలో 10,000 రామనామాలను వ్రాస్తే అది అందమైన చిత్రంగా మారుతుంది. ఇలాంటి మంచి ఫోటోను మీరు మీ ఇంటికి తెప్పించుకోండి. రామనామాన్ని వ్రాయండి. తరువాత మీరు వ్రాసిన రామనామ ఈ ఫోటోను మరొకరికి మీరు బహుమతిగా ఇవ్వవచ్చు. వివాహం, ఉపనయనం, గృహప్రవేశం మొదలైన సందర్భాలలో మీరు వేరువేరు వస్తువులను బహుమతిగా ఇవ్వడం కంటే మీరు 10,000 సార్లు వ్రాసిన రామనామ ఈ అందమైన ఫోటోను బహుమతిగా ఇవ్వవచ్చు. చివరలో మీ పేరును కూడా ఇక్కడ పేర్కొనండి. లేదా 10,000 సార్లు రామనామాన్ని వ్రాసిన ఈ ఫోటోను మీ ఇంట్లో మీరు పెట్టుకోవచ్చు. ఇది ఒక నవీనమైన కొత్త రామనామ ప్రణాళిక. దీనిలో మీరు పాల్గొనండి. ఇప్పటికే వందలాది మంది ఈ రామనామ చిత్రాన్ని పొంది చాలా సంతోషాన్ని పొందారు. వాట్సాప్ ద్వారా, ఫోన్ ద్వారా సంతోషాన్ని తెలియజేశారు. మీరు కూడా ఈ రామనామ ప్రాజెక్టులో చేరండి. ఒక క్షణం మీరు సంకల్పం చేస్తే చాలు. మరేమీ అక్కర్లేదు. మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించినట్లయితే మేము మీకు రామనామ ఫోటోను కొరియర్ ద్వారా పంపిస్తాము.